హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను మనము పాటల ద్వారా ధ్యానం చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యము ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలను, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఆ 7 మాటలను ధ్యానం చేద్దాం. ప్రతి సంవత్సరము ధ్యానిస్తున్నటువంటివే, అంటే ప్రతి సంవత్సరము ధ్యానిస్తున్నవే అని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు నీతో ఈ సంవత్సరం ఏ మాటతో మాట్లాడతాడో, ఏ మాటతో నీలో పరివర్తన తెస్తాడో, మార్పు తెస్తాడో, దానిని బట్టి శ్రద్ధగా ఏకాగ్రతతో దేవుని వాక్యం వినటానికి సిద్ధపడాలి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. పరలోకము మాటలతో కాదు, శక్తితోనే ఉందంటాడు. పరలోకం వెళ్ళాలంటే మాటలు కాదు, ఎలాగంట? శక్తి. అందుకని యేసు ప్రభు అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. ఏం చేశాడంట? పోరాటమును పోరాడి తిని. పోరాడాలంటేనే శక్తి ఉండాలి. పోరాడాలంటే ఏముండాలి? శక్తి ఉండాలి. మాట్లాడాలన్నా శక్తి ఉండాలి, వాదించాలన్నా శక్తి ఉండాలి. భర్తతో భార్య అంటది, నాకు ఓపిక లేదులే నేను నీతో మాట్లాడడానికి, నాకు శక్తి లేదులే. భర్తతో భార్య అంటాడు, నీతో నేను వాదించలేనులే, ఏమి లేదు, నాకు శక్తిలో ఓపిక లేదులే, నన్ను విడిచిపెట్టనే వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధముగా ప్రభునందు ప్రియమైన వారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా జీవించినటువంటి కాలములో మనకు 30వ సంవత్సరం నుండి ఆయన జీవితం మనకు తెలుసు, కానీ ముందు జీవితం మనకు తెలియదు, అది వ్రాయబడలేదు. ఆయన జన్మించినది మొదలుకొని 12 సంవత్సరముల వరకు కొంచెం మనకు వ్రాయబడింది. 12 సంవత్సరాల తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి అని తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనే మాట మనం చూస్తాం. తల్లిదండ్రులకు ఏమై ఉన్నాడంట? లోబడి ఉండెను అనేది. ఆయన సమయం వచ్చింది, పరిచర్య చేసే సమయము వచ్చింది. అప్పుడు ఆయన 30వ సంవత్సరములో ఆయన పరిచర్యను ప్రారంభించాడు. బాప్తిస్మం పొందాడు, ఉపవాసం ఉన్నాడు, పరిచర్యను ప్రారంభించాడు. ఆ ముందు జరిగినవి మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనకు అవసరము లేదు. ఈ జరిగినటువంటి 3.5 సంవత్సరములలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందినప్పుడు 30 సంవత్సరాలని వ్రాయబడింది. ఈ 3.5 సంవత్సరములలో ఏ ఒక్క మాట కూడా ఆయన ఊరికే మాట్లాడలే. ఇది గమనించాలి మనం. ఊరికనే ఉత్తదిలే అని మాట్లాడలే, జోకులే అని ఆయన మాట్లాడలే, సరదాగాలే అని మాట్లాడలే. ఆయన ప్రజలతో ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు కదా. ఎవరితో ఉన్న ప్రతి మాట ప్రభునందు ప్రియమైన వారలారా ప్రయోజనకరమైన మాటనే మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయన మాటలో జీవముంది. హల్లెలూయా. ఆయన మాటలో ఏముంది? జీవముంది. అందుకని వ్యర్థముగా ఏ మాట కూడా ఆయన మాట్లాడలే, ఆయన పలకలే. అలాంటిది ప్రభునందు ప్రియమైన వారలారా యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడేటప్పుడు
మాట్లాడుటకు ఏమాత్రము కూడా శక్తి లేనప్పుడు, వీలు లేనప్పుడు ప్రభునందు ప్రియమైన వారల అంత శ్రమలో కూడా ఆయన నోరు తెరిచి పలికిన చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. మనము జీవించినంత కాలము గుర్తుపెట్టుకోవలసినటువంటి మాటలు ఇవి. అందుకనే ప్రియమైన వారులారా, ఈ మాటలు 4 సువార్తలలో అక్కడక్కడ ఉన్నా కూడా దాన్ని భక్తులు ఏకం చేశారు, ఒకటి చేశారు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. అందులో చూడండి, మొదటి మాట మనకు తెలుసును, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట క్షమాపణ. మొదటి మాట ఏమిటి? క్షమాపణ. ప్రియమైన వారలారా, ఇది ప్రవచన నెరవేర్పు. ఇదేమిటి? ప్రవచన నెరవేర్పు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడము లేఖనముల ప్రకారము వచ్చాడు, లేఖనం ప్రకారమే శ్రమలు అనుభవించాడు, లేఖనముల ప్రకారమే జీవించాడు, లేఖనముల ప్రకారమే శ్రమలు అనుభవించాడు, లేఖనముల ప్రకారమే ఆయన పలికాడు. ఇది ప్రవచన నెరవేర్పు. యెషయా గ్రంథం మనం చదువుకున్నటువంటి భాగం 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును, ఇది గమనించాలి, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనమును చేసిన. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని గూర్చి? తిరుగుబాటు చేసిన వారిని గూర్చి, హింసించే వారిని గూర్చి, హింసిస్తున్న వారిని గూర్చి, ఇంకా చంపుచున్న వారిని గూర్చి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చంపుచున్న వారిని గూర్చి. ఇది ప్రవచన నెరవేర్పు. ఇది ప్రవచన నెరవేర్పు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది మనకొక మాదిరి, మాదిరి. ప్రవచన నెరవేర్పు మనకేమి నేర్పుతుంది ఇక్కడ అంటే, యేసుక్రీస్తు ప్రభువు క్షమించే గుణము కలిగిన వాడు. ఎటువంటి వారిని? తనను హింసించుచున్న వారిని, ఇంకా చంపుచున్న వారిని. ఎవరినంట? చంపుచున్న వారిని. యేసు ప్రభు పలికిన ప్రతి మాట ఆయన దానిని రుచి చూశాడు. యేసు ప్రభు పలికిన మాట, బోధించిన ప్రతి మాట ఆయన దాన్ని ఏం చేశాడు? రుచి చూశాడు. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీలో ప్రతివాడును తన సహోదరుని ఎలా క్షమించాలంట? హృదయపూర్వకముగా క్షమించాలి అంటున్నాడు. క్షమించకపోతే అనేది పక్కన పెడదాం. ఏం చేయాలంట? హృదయపూర్వకముగా క్షమించాలి. ఇక్కడనే ఆయన ప్రతి మాట, పలికిన ప్రతి మాటను ఆయన రుచి చూశాడనేది. ఎలా క్షమించాలంట? హృదయపూర్వకముగా క్షమించాలి.
మనలో వచ్చే డౌట్ ఏమిటి? నిన్ను కొడితే నీకు తెలుస్తుంది, నిన్ను తిడితే నీకు తెలుస్తుంది, నిన్ను అంటే నీకు తెలుస్తుంది. అది యేసు ప్రభు క్షమించాలి అన్న దేవుడు సిలువలో ప్రాణం పోతున్న సమయంలో ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఎరుగని వారెవరు? చిన్నపిల్లలు. ఎరుగని వారెవరు? చిన్నపిల్లలు. చిన్నపిల్లలు కొడతారు. చిన్నపిల్లలు కొట్టారు అనుకోండి, మళ్ళా మనము తిరిగి కొడతాము వాళ్ళను. ఎందుకు కొట్టము? మనకి తెలియదులే, పసిబిడ్డ. దీని అర్థం ఏమిటో తెలుసునా? యేసు ప్రభు కూడా మనమందరము కూడా పసిపిల్లలమే. హల్లెలూయా. అక్కడ హింసిస్తున్న వారందరూ కూడా ఆయన పిల్లలు కాబట్టి, తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నా. ముందు ఏమన్నాడంటే మీరు హృదయపూర్వకముగా క్షమించాలి అన్న. ఇప్పుడు ఈయన టైం వచ్చింది, ఏం చేసేది? క్షమించే సమయం వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇది నేర్పించాడు. ప్రపంచానికి మార్గదర్శకమైన ఈ మాట ఎక్కడా లేనటువంటి ఒక సిద్ధాంతము, ఫిలాసఫీ. ఒక సిద్ధాంతము, ఒక ఫిలాసఫీ ఏమిటో తెలుసునా? క్షమించే గుణము. హల్లెలూయా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. చెప్పినంత సులభం కాదు, చెప్పినంత సులభం కాదు. కొంతమంది క్యాప్షన్స్ పెట్టుకుంటా ఉంటారు. ఏమని? కొన్ని ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టుకుంటారు? నచ్చి పెట్టుకుంటారా? క్యాప్షన్ ఎందుకు పెట్టుకు? వాళ్ళ జీవిత విధానం ఏమిటి చెప్పండి? వారి యొక్క జీవిత విధానం ఏం తెలియజేస్తుంది? ఆ క్యాప్షన్ తెలియజేస్తుంది. వారి జీవిత విధానం, జీవన శైలి ఏం తెలియజేస్తుంది? ఆ క్యాప్షన్ తెలియజేస్తుంది. ఆ క్యాప్షన్ తెలియజేస్తుంది. అంటే క్యాప్షన్ పెట్టుకున్నంత ఈజీ కాదు. దాన్ని అనుభవించగలగాలి, దాన్ని చేయగలగాలి. అలా చేయగలిగిన వాడే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అలా ఎవరు చేయగలరంటే, ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, ఆయనను సంపూర్తిగా అనుసరించేవారు మాత్రమే అలాగూ చేయగలరు. అలాగూ చేసిన వారు ఉన్నారు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరైనా? స్టెఫెను. ప్రభువా వారి మీద ఈ నేరము మోపకము. ఎవరి మీద? రాళ్లతో కొడుతున్న వారి మీద. రాళ్లతో కొడుతూ ఉంటే ఎలాగ మొరపెట్టాడంట? ఆ సమయములో కూడా మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ నేరము మోపకము అని గొప్ప శబ్దముతో పలికాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువును అనుసరించుట. అందుకనే వాక్యం చెబుతుంది, చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇది ఆజ్ఞ. వీలైతేని కాదు. ఇదేమిటి? ఆజ్ఞ. ఏమిటి? మీరును ఒకరినొకరు ఎలాగూ దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు
క్షమించు. ఇంకో మాట చూడండి, ఇదే పరిశుద్ధ గ్రంథము నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన, ఇది గమనించాలి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రభువు ఎలా క్షమించాడు? హృదయపూర్వకముగా క్షమించాడు. దీనికి మళ్ళా డౌట్లు వస్తాయి. ఎన్నిసార్లు, ఎటువంటి వారిని, ఎన్నిసార్లు? ముందే చెప్పినాడు ఆయన అంటారు యేసు ప్రభు కదా, 70 ఏండ్ల మారులు మట్టుకు అన్నాడు. 1-2కే చచ్చిపోతాం. నేనైనా చావాలా, నువ్వైనా చావాలా? ఎవరు? నేనైనా చావాలా, నువ్వైనా చావాలనేటట్టుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తనను హింసిస్తున్న వారిని చూచి, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని, అలా హృదయపూర్వకంగా క్షమించాడు. లేఖన ప్రవచన నెరవేర్పును చేశాడు, మనకు నేర్పించాడు, ఇలా చేయమని చెప్పాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మీలో ఎవడైనా ఒకడు మీకు హాని చేసేనని ఒకడు అనుకొనిన ఎడల, ఏం చేశానని? హాని చేసినని అనుకొనిన ఎడల, గమనించండి, క్రీస్తు మిమ్మును క్షమించినట్లే ఎవరిని? హాని చేసిన వారిని. వారిలో ఎవరైనా పెట్టుకోండి, కుటుంబ సభ్యులైనా, వేరే వారైనా, ఎవరైనా సరే, ప్రభునందు ప్రియమైన వారులారా. కాబట్టి ఇందులో దేవుడు మనకు నేర్పేది, దేవుడు క్షమించాడు, నిన్ను క్షమించాడు, నన్ను క్షమించాడు, హృదయపూర్వకంగా క్షమించాడు. మనము కూడా క్షమించే హృదయము కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక.